ఈ భగవత్పాదుల గురించి ఒక 2-3 ప్రశ్నలు. ఒకటి, భగవత్పాదుల చరిత్ర మనకి ముఖ్యంగా మాధవీయ శంకర దిగ్విజయం చెబుతున్నది. దాంట్లో చాలా ఘట్టాల్లో భగవత్పాదుల చరిత్ర ద్వారా ఒక ధర్మం తెలుస్తుంది. తల్లి యొక్క ప్రాధాన్యం, గురువు యొక్క ప్రాధాన్యం, మాతృభక్తి, లేదా మనీషా పంచక వృత్తాంతంలో జ్ఞానానికి మనం ఇవ్వాల్సిన గౌరవం, ఇట్లాంటివి తెలుస్తుంటాయి. అయితే చాలామంది కొంచెం సంశయం కలిగించే ఒక్క ఘట్టం ఆ పరకాయ ప్రవేశం. ఇప్పుడు అక్కడ జరిగిన వాదం కర్మ మార్గానికి జ్ఞాన మార్గానికి మధ్యలో జరిగింది. మధ్యలో ఉభయ భారతీదేవి కల్పించుకుంది. అక్కడ జరిగే సంవాదానికి ఆవిడ అడిగిన విషయానికి సంబంధం లేదు. ఒకవేళ అడిగినా భగవత్పాదులు ఇది ఎందుకు ఒప్పుకున్నారు, ఒప్పుకున్నా చేసింది ఎందుకు చేశారు, అసలు ఇదంతా అవసరమా, ఎందుకు ఇదంతా జరిగింది, ఎందుకంటే భగవత్పాదుల చరిత్రలో దోషం లేదని చెప్పి చివరిలో అమ్మవారే చెప్పింది. అయితే ఇదంతా ఎందుకు అవసరమా అక్కడ అనేది ఒక సందేహంగా ఉంటుంది. అంటే ఇక్కడ ఒక విషయం ఏమిటంటే, ఇప్పుడు శంకరులు తమ సిద్ధాంతాన్ని అన్నిటికంటే గొప్ప సిద్ధాంతంగా చెప్పారు. ఇప్పుడు మీకు అన్నిటికంటే నా సిద్ధాంతం గొప్ప అని మీరు చెప్పేటప్పుడు అసలు మీకు అన్నీ తెలుసా లేదా? అన్నీ మీకు తెలిస్తే కదా అప్పుడు మీరు అన్నిటికంటే నా సిద్ధాంతం గొప్ప అని మీరు చెప్పగలరు. మరి మీకు అన్నీ తెలుసా లేదా అనేది ఎలా తెలుస్తుంది మాకు? మీకు అన్నీ తెలుసు, అన్నిటికీ మీరు సమాధానాలు చెప్పి దానిపైన మీ సిద్ధాంతాన్ని మీరు చెప్తే అప్పుడు మీది అన్నిటికంటే గొప్ప అని మేము ఒప్పుకుంటాం. కానీ మధ్యలో ఒక విషయం మీకు తెలియదు, ఇలాంటి ఒక విషయం ఉందండి అనే విషయం అని మీకు తెలియకపోతే అప్పుడు మీరు చెప్పింది అన్నిటికంటే గొప్ప అని ఎలా తీర్మానం అవుతుంది? అందుకే ఆవిడ ఆ శాస్త్రంలో ప్రశ్న అడిగింది. అందులోనూ ఉన్నటువంటి మిగతావన్నీ కూడా ఈయనకు తెలుసుంటాయి, అసలు ఈయనకు తెలియడానికి సాధ్యమే లేదు అనేది ఒక్కటి మాత్రం ఇదొక్కటే ప్రపంచం మొత్తంలో. యావత్ ప్రపంచంలో ఈయన సన్యాసి కాబట్టి, సన్యాసికి ఇది అత్యంత విరుద్ధం కాబట్టి, అస్సలు సన్యాసికి అసలు ఈ విషయమే ఉండకూడదు కాబట్టి, ఈ విషయాన్ని గనక ఆయన అడిగితే ఈయన దొరుకుతాడు అనే అభిప్రాయంలో ఆవిడ అడిగింది. కాబట్టి అక్కడికి ఏమైందనంటే, శంకరులు చెప్పినటువంటి సిద్ధాంతం యద్యపి ఇప్పుడు అన్నట్టుగా దానికి దీనికి సంబంధం, అక్కడ జరిగిన చర్చకి దీనికి సంబంధం లేదు. అయితే జరిగిన చర్చకి దీనికి సంబంధం లేకపోయినప్పటికీ ఉద్దేశ్యం ఏమిటి? అద్వైత తత్వం అనేది అన్నిటికంటే పైన, జ్ఞాన మార్గం అనేది అన్నిటికంటే పైన, దానిపైన ఇంకోటి లేదు అనేది దాని యొక్క అర్థం. కాబట్టి జ్ఞాన మార్గం అన్నిటికంటే పైన అని కనుక మీరు చెప్పాలంటే మీరు ఎలా చెప్తారు? మీకు అన్నీ తెలిస్తే కదా మీరు ఎలా చెప్పగలరు? మీకు అన్నీ తెలుసు అని మాకు ఎలా తెలుస్తుంది? మేము అన్నిటిని అడిగితే దానికి మీరు సమాధానాలు చెప్తే అప్పుడు మీకు అన్నీ తెలుసండి, అవన్నీ కూడా చూశారు మీరు, దానిపైన ఉన్నదాన్ని కూడా మీరు చూశారు కాబట్టి మీరు అందరికంటే గొప్పవాళ్ళండి అని మేము అంటాం. కానీ అన్నిటికంటే అన్నీ మీకు తెలుసా లేదా అనేది మాకు ఎలా తెలుసు? అడిగితేగా తెలిసేది. మిగతావన్నీ కూడా మీకు తెలిసి ఉండొచ్చు అని మాకు అనిపించింది, ఇదొక్కటి మాత్రం మీకు ఖచ్చితంగా తెలియడానికి వీల్లేదు అని మాకు అనిపించింది, అందుకోసం అడుగుతాం. ఆవిడ అందుకోసం అడిగింది. దానికి శంకరులు ఏం చేశారు అని అంటే, దీనికి తర్వాత తమ ఆశ్రమానికి విరుద్ధంగా ఉండకుండా ఉండేట్టుగా ఈ రకంగా చేశారు. దానివల్ల దోషం కూడా ఏమీ లేదు. ఎందుకంటే శరీరాంతరంలో చేశారు కాబట్టి అందుకే పరకాయ ప్రవేశం చేసింది. పరకాయ ప్రవేశం అనేది ఉండనే ఉంది, అది శాస్త్రంలో ఆ సిద్ధున్నటువంటి వారికి అది ఉండనే ఉంది. పరకాయ ప్రవేశం గురించి మనకు శాస్త్రాలే చెబుతూ ఉన్నాయి, ఉదాహరణలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఈ పరకాయ ప్రవేశం చేసి దాన్ని తెలుసుకున్నారు అనేటటువంటి విషయం ఎందుకు, అసలు అవసరం ఎందుకు వచ్చింది అని అంటే, అన్ని విషయాలు తెలుసు అనేటటువంటి విషయాన్ని చెప్పడం కోసం. కాబట్టి అన్ని విషయాలు తెలుసు కాబట్టి, అంటే మనం కూడా ఊహించలేని, తెలుసుకోలేని విషయాలన్నీ కూడా వారికి తెలుసు కాబట్టి, అవన్నీ తెలుసుకునే దానిపైన ఉన్నటువంటి విషయాన్ని వారు చూసి మనకి చెప్తున్నారు. కాబట్టి అక్కడికి వారు చెప్పిన దాంట్లో ఇంకా మనం ఆలోచించడానికి అవకాశమే లేదు, సందేహించడానికి అవకాశమే లేదు అనేటటువంటిది సిద్ధమైంది, తీర్మానం అయింది. కాబట్టి అందుకోసం ఆ పరకాయ ప్రవేశం దాని అంతటిని కూడా వారు చేసింది. ఇక్కడ కొంతమంది ఇంకో సందేహం కూడా వస్తుంది. అక్కడ పరకాయ ప్రవేశంతో తర్వాత వారు అక్కడే ఉండిపోయారని, తర్వాత శిష్యులందరూ వెళ్ళి గుర్తు చేస్తారు, స్వామి రండి రండి అని గుర్తు చేస్తారని, అవన్నీ కూడా కొంతమందికి అక్కడ కనబడతాయి. అంటే ఏమిటి, మరి నిజంగానే శంకరులు మర్చిపోయారా? వచ్చినటువంటి పని మర్చిపోయి అక్కడే ఉండిపోయారా? దాని అంతా అనుభవిస్తూ అక్కడే ఉండిపోయారా ఏమిటి అని ఒక సందేహం మనకు వస్తుంది. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, అది శంకరులు ఈ మోహం అనేది ఎంత మనల్ని ఆకర్షిస్తుంది, ఎంత మనల్ని బలంగా ఆకర్షిస్తుంది అనే దాన్ని తెలియజేయడం కోసం అలా ఉన్నారు. అది శంకరులు చూపించారు. అంటే ఈ మోహం అనేటటువంటిది మనల్ని మనం ఎంత నిగ్రహంగా ఎంతో నిగ్రహంగా ఉన్నటువంటి వాడిని కూడా మోహం అనేది ఎలా బంధింపజేస్తుంది, అనేది బంధనంలోకి తోసేస్తుంది అనే దాన్ని ఊరికే చూపించారు. లీలగా అలా శంకరులు మనకి చూపించారు.
అంటే నువ్వేదో మేము ఇంత పెద్ద జ్ఞానులు, అన్ని విషయాలు తెలిసినటువంటి వారు, పరకాయించి ప్రవేశం చేయగలిగేంత శక్తి, అటువంటి సిద్ధి కలిగిన వారు, అటువంటి వాస్తవంగా వారికి అటువంటి అవకాశం, అంటే అటువంటి స్థితిని పొందినటువంటి వ్యక్తికి మళ్ళీ ఆ నిగ్రహం అనేది ఉండనే ఉంటుంది, నిగ్రహం ఎప్పటికీ కూడా పోదు. అయినప్పటికీ కూడా జాగ్రత్తగా ఉండాలి అనే విషయాన్ని అక్కడ మనకి తెలియజేస్తూ ఉన్నారు. అంటే అటువంటి స్థితికి వెళ్ళిపోయినటువంటి వాళ్ళకి ఇంకో మళ్ళీ దాని నుంచి ప్రత్యుత అనేది రాదు, అది వేరే విషయం. కానీ లోకంలో చాలామంది ఏమో కొంత సాధన చేసేసి నేను అన్నీ చేస్తాను అయిపోయింది నాకంటే గొప్పవాళ్ళు లేదు అనుకుంటుంటారు కొంతమంది. అది అటువంటి వాళ్ళకి శంకరులు హెచ్చరిస్తున్నారు, నువ్వు ఇంకా చేయాల్సింది ఇది కాదు. అంత గొప్ప వాళ్ళకి ఇప్పుడు మనకి ఇదే చెప్తున్నాను, సప్తశతి జ్ఞానినామపి చేతాంసి దేవీ భగవతి సా బలాదాకృష్య మోహాయ మహామాయ ప్రయచ్చతి అని స్పష్టంగా మనకు చెప్తోంది. అంటే ఆ మాయ అనేది ఎంత బలంగా ఉంటుంది, ఎంతటి బలవంతుడినైనా కూడా ఎలా పడేస్తుంది అనే దాన్ని మనకు అది ఆ మాట తెలియజేస్తోంది పురాణంలో, సప్తశృతిలో. కాబట్టి అక్కడికి ఏమైందనంటే నువ్వు కొంత మటుకు ఏదో సాధన చేసేసి నేను జయించేశాను అయిపోయింది అని నమ్మడానికి వీల్లేదు. ఈ నిగ్రహాన్ని నమ్మడానికి వీల్లేదు. ఏదో ఒక రోజు ఉన్నట్టుండి అది వదిలి వెళ్ళిపోతుంది, ఎప్పుడైనా ఏ క్షణంలో అయినా అది నిన్ను వదిలి వెళ్ళిపోతుంది. కాబట్టి నిగ్రహం తెచ్చుకున్నటువంటి వాడు అనుక్షణం దాన్ని చక్కగా కాపాడుకుంటూ ఉండాలి అనేదాన్ని శంకరులు మనకి తెలియజేశారంతే. ఆ సందర్భం ద్వారా మనకి ఆ విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి అక్కడికి అలా అందుకోసం శిష్యులు వచ్చి వాళ్ళని శంకరుల్ని పిలిచారు అని ఆ సందర్భం అంతా మనకు అక్కడ కనబడుతుంది. అదేవిధంగా శిష్యులకి ఒక పరీక్ష ఇది. ఏమిటి ఇప్పుడు 4 రోజులు అయిపోయింది, గురుగారు వెళ్ళిపోయారండి, ఇంక అయిపోయింది, ఇంకంతేనా, మళ్ళీ వస్తారా లేదా, మన దారి మనం చూసుకోవాలా, మళ్ళీ వస్తారా ఏమిటి అని అలా ఆలోచిస్తున్నారా వీళ్ళు. అయిపోయిందిగా, ఎలాగో ఆయన అటేటో వెళ్ళిపోయారు, మనం కూడా మన దారి ఇంకేదో చూసుకుంటే సరి అని అనుకుంటున్నారా ఏమిటి అనేది శిష్యులకు కూడా పరీక్ష అది. వాళ్ళు వచ్చారు, పిలిచారు, స్వామి తమరు రావాల్సి ఉంది, అయితే వచ్చారు. కాబట్టి ఇది దాని యొక్క ఉద్దేశం. కాబట్టి అక్కడికి ఏమైందంటే ఏతావత యద్యపి అక్కడ జరిగిన వాదానికి సంబంధం లేకపోయినప్పటికీ ఈ సిద్ధాంతం సర్వోత్కృష్టంగా ఉన్నది అనేదాన్ని తెలియజేయాలంటే సర్వజ్ఞులైనటువంటి వాళ్ళు అయి ఉండాలి. అన్నీ తెలుసుకొని అన్నిటికంటే పైన ఇది అని చెప్పగలిగినప్పుడు మాత్రమే ఇది అన్నిటికంటే గొప్ప అని తీర్మానం అవుతుంది. కాబట్టి అందుకోసం ముందు మీకు అన్నీ తెలుసా లేదా అది అడిగారు. దానికి సమాధానం చెప్పారు, తెలుసు అని చెప్పారు. అందులోనూ అలాగే నేరుగా చెప్పకుండా ఎందుకు మళ్ళీ నేరుగా తెలుసు అంటే ఎలా తెలుసు మీకు, ఏమిటి, ఏం చేశారంటే మీరు ఏమన్నా అనుభవంతో తెలుసుకున్నారా, మీకు అనుభవం ఎలా వచ్చింది మీకు, ఈ ప్రశ్నలన్నీ లేనిపోయిన అనుమానాలన్నీ వస్తాయి. అందుకోసం ఏం చేశారు అని అంటే ఈ రకంగా ఇటువంటి మార్గాన్ని అనుసరించి తెలియజేశారు. కాబట్టి అది దాని యొక్క ఉద్దేశం.